రామనాథ్ గారు, అదేంటో కానీ లాటరీ తీస్తే ఎవరికి ఎక్కడ తగులుతుందో చెప్పలేం. ఎందుకంటే 50,000 ఎకరాల్లో లాటరీ వచ్చే ప్రాంతంలో మనం భూములు ఇచ్చిన చోట కాకుండా ఎక్కడొస్తుందో చెప్పలేం. అదేంటో కానీ రాధాకృష్ణ గారి కుమారుడికేమో వెస్ట్ బైపాస్ పక్కన ఒక ప్లాట్ వస్తుంది 1500 గజాలది. ఇంకో ప్లాట్ కూడా వెస్ట్ బైపాస్ పక్కనే వస్తుంది. ఇదే రాధాకృష్ణ గారి కుమార్తెకు వెస్ట్ బైపాస్ పక్కనే ఒక ప్లాట్ వస్తుంది. మళ్ళీ ఆవిడికి లాటరీ తీస్తే ఇంకోటి కూడా అక్కడే వస్తుంది. అన్ని వెస్ట్ బైపాస్ పక్కనే వచ్చేస్తాయి. పక్కనే అన్నా చెల్లెలో మరి అక్క తమ్ముడో తెలియదు. అయిపోయింది. నెక్స్ట్ 600 గజాల లాటరీలు తీస్తే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎదురుగా ఇద్దరికి వస్తుంది. కుటుంబ సభ్యులిద్దరికీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. అసలు లాటరీ విధానం అనేది ఎలా సాధ్యం అవుతుంది? ఇలా రావడం ఏంటి మ్యాజిక్? నాకు అర్థం కావట్లేదు. ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి, సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. అమరావతిలో పెద్దలకు ఒక చోట్ల ఫ్లాట్లు వస్తాయి, కావాల్సిన వారికి కావాల్సిన విధంగా వస్తాయి అనేది బహిరంగ రహస్యం. ఈ రోజు రాధాకృష్ణ గారు తన పత్రికలో అదంతా ఏం లేదు, పక్కాగానే ఇస్తారు. అసలు వాగుల్లో వంకల్లో రైతులకు ఇస్తున్నారు అన్నది పూర్తిగా అవాస్తవం. రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం సాక్షి మీడియా చేస్తుంది అన్నారు. రామారావు గారు చనిపోయింది ఎందుకు? తనకు వాగుల్లో ఇచ్చారని చెప్పి ఆయన చనిపోయారు. అవును, కాబట్టి వాగుల్లో ఇస్తున్నారు రైతులకి అన్నది ఇది అందరికీ తెలిసిన విషయమే. అసలు లాటరీ అనేది ఒక పెద్ద బోగస్ అన్నది ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో 2025 నవంబర్ 24వ తేదీన డిబేట్ పెట్టారు. దాంట్లో అమరావతి రాజధాని రైతుల జేఏసీ సభ్యుడు జమ్ముల శ్యామ్ కిషోర్ ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో ఏం చెప్పారు చూడండి. సిఆర్డిఏలో ప్రతి పనికి లంచం ఇస్తే ఒక చోట ఫ్లాట్ వస్తుంది, లంచం ఇవ్వకపోతే లాటరీలో మరో చోట వస్తుంది. ప్రతి రైతుకు దీనిపైన అవగాహన ఉంది. అంటే అమరావతిలో ప్రతి రైతుకు అవగాహన ఉంది, లంచం ఇస్తేనే సరైన ప్రాంతంలో ప్లాట్లు వస్తాయన్నది ప్రతి ఒక్కరికి అవగాహన ఉందని ఆయన చెప్తున్నారు. కానీ బయటకు చెప్తే ఇంకా ఇబ్బందులు వస్తాయని రైతులు మౌనంగా ఉన్నారు. సిఆర్డిఏ అన్నది అవినీతికి ప్రధాన కేంద్రంగా మారిపోయింది. కొందరు అధికారులు గజాల లెక్కన లంచాలు తీసుకుంటూ ఉన్నారు. రాజధాని భూముల ధరలు పెరిగితే కోట్లలోకి వెళ్తాయి కదా, మాకు ఒక 50 లక్షల రూపాయలు ఇస్తే మీ సొమ్మేం పోతుందని డైరెక్ట్ గా అధికారులే అడుగుతున్నారని అమరావతి రాజధానుల జేఏసీ రైతు జేఏసీ సభ్యుడు శ్యామ్ కిషోర్ ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో చెప్పారు. మరి గజాల లెక్కన లంచాలు తీసుకుంటున్నారంటే ఎందుకు తీసుకుంటారు? లాటరీ మొత్తం పక్కాగా జరుగుతూ ఉంటే ఇక అధికారులకు లంచం తీసుకునే వెసులుబాటు ఎక్కడ ఉంటుంది? అంటే మ్యానిపులేట్ చేస్తారు సార్, ఏమన్నా బ్లాక్ చేస్తారా? కొన్ని ప్లాట్స్ ప్రైమ్ ఏరియా అవి బ్లాక్ చేసేసి వీళ్ళకి కనపడకుండా ఏమన్నా మోసం చేసే అవకాశం ఉంటుందా? ఎలా జరుగుతుంది? కావాల్సిన వాళ్ళకేమో ప్రైమ్ ఏరియాలో, వద్దనుకున్న వాళ్ళకి చెరువులు శ్మశానాల్లో. ఇప్పుడంతా ఆన్లైన్ ఏమని ప్రభుత్వం తలుచుకుంటే ఒక లాటరీని తారుమారు చేయడం అన్నది ఏపీలో పెద్ద విషయం అవుతుందా? ఇప్పుడు శ్రీవాణి టికెట్లను జారీ చేస్తే అందులో 9 గంటలకు వస్తాయని పాపం లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తుంటే ఇంకా అధికారిక వెబ్సైట్ లో పెట్టక ముందే అందరూ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఇక ఈ అమరావతిలో ఇది ఎంత పెద్ద విషయం. పైగా రాధాకృష్ణ గారు తన కుమార్తె గారి పేరు మీద భూములు కొన్నారు. 5 ఎకరాల 35 సెంట్లేమో కొన్నారు. అసలు కొనాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? సరే కొన్నారు. సాధారణంగా అయితే ఎవరైనా సరే ల్యాండ్ పూలింగ్ ఎలా ఇవ్వాల్సి వస్తుందని తెలిసినప్పుడు తమకు కావాల్సిన చోట్ల మన ప్రభావం చూపి కావాల్సిన చోట్ల ఫ్లాట్ తెచ్చుకోగలం అన్న నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వాళ్ళు అంత దూరం వెళ్ళి అక్కడ భూములు కొంటారు. 300 మీటర్లు మాత్రమే దూరం అంటున్నారు. 300 మీటర్లనే చాలా కంఫర్ట్. ఇప్పుడు రోడ్డుకు పక్కన ఉండడం కంటే కొద్దిగా దూరంగా ఉంటేనే బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ విధంగానే తీసుకున్నారనేది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కానీ దానికి 300 మీటర్లు అనేది 300 కిలోమీటర్ల లాగా చూపెట్టడం కూడా కరెక్ట్ గా. అసలు ఎంతకు కొన్నారు కూడా రాధాకృష్ణ గారు చెప్పారు. ఎందుకంటే పత్రిక ఉంది కాబట్టి సమాజానికి రోజు అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తుంటారు కాబట్టి అసలు మీకు అక్కడ కొనాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ల్యాండ్ పూలింగ్ ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఆ ఫ్లాట్ ఎక్కడ వస్తుంది కదా అన్న ఆలోచన కూడా మీకు ఎందుకు రాలేదు? మీరు కౌలు తీసుకుంటున్నారా? వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. చెప్పాల్సిన అవసరం ఉంది కదా సార్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు కదా. తీసుకుంటుంటారు నాకు తెలిసి, బయట చెప్పుకోవడం లేదంటే. మన కథనంలో రాయలేదు ఎక్కడ కూడా. ఎంత కొన్నారు భూమి అది కూడా చెప్పాలి. రాజధాని ప్రకటించిన తర్వాత మీకు కొందామంటున్నారు కానీ ఎంత కొన్నారు, ఆ రైతు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మీకు భూమి, రాజధాని ప్రకటించిన తర్వాత కూడా మీకు ఎందుకు ఇచ్చారు, ఎలా తీసుకున్నారని కొద్దిగా వివరంగా రాసి ఉంటే బాగుండేది. అమరావతిలో పెద్దలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం జరుగుతుంది అనేది జగమెరిగిన సత్యం. చాలా సింపుల్ గా చూడండి. నారా బ్రాహ్మణి గారు 25,000 చదరపు గజాలు కొన్నారు. కొన్న సమయంలో అక్కడ ఏం చెప్పారు? అసలు ఆ ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో 1 ఎకరం దాంట్లో శ్మశాన భూమి అని చూపెట్టారు. కానీ ఆ తర్వాత క్రాంతి కిరణం ఎవరో వస్తే ఒక వ్యక్తి నాదే ఈ శ్మశానం అంటే అతని పేరు మీద రాసేశారు. సరే అక్కడికి ఓకే. ఆ తర్వాత అదే భూమిని ఎగ్జాక్ట్ గా నారాయణ బ్రాహ్మణి గారు కొన్నారు. అంటే ఒక శ్మశానం అని చెప్పిన సిఆర్డీ ఒక శ్మశానం అని చెప్పిన భూమిని మధ్యలో ఒక వ్యక్తి వచ్చి నాది అనగానే అతనికి ఇచ్చేయడము, అతనికి 1000 గజాలు కేటాయించడం,
ఆ ఎకరాకు సంబంధించిన 1000 గజాలని నారా బ్రాహ్మణి గారు కొనుగోలు చేయడం. ఇక్కడ ఏమన్నా అనుమానం వస్తుంది అంటే శ్మశానాన్ని మధ్యలో ఒక వ్యక్తిని అడ్డు పెట్టేసి తీసేసుకున్నారా పెద్దలు అన్న అనుమానం కలుగుతుంది. నారా భువనేశ్వరి గారు రిజిస్ట్రేషన్ జరిగిన రోజు చుట్టూ రెసిడెన్షియల్ జోన్ అని చెప్పారు దక్షిణం వైపు. కానీ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ పూర్తి అవ్వగానే దాన్ని గ్రీన్ జోన్ గా ప్రకటించారు. సామాన్యులకి ఇది సాధ్యమవుతుందా? ప్రభుత్వ పెద్దలు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చూపుతున్నారని చాలా క్లియర్ గా అర్థం కావడం లేదా? పైగా ఇప్పుడు భూములు ఇచ్చిన ఈ రైతుల్లో ఎంతమంది అమరావతిలో మిగులుతారు అన్నది ఒక పెద్ద ప్రశ్న. రైతుల్ని ఎంత విధంగా వాళ్ళు మభ్యపెట్టారు అంటే, రైతులు ఒక 10 ఎకరాలు ఏదో ఇచ్చినప్పుడు 1000 గజాలు 1500 గజాలు 2000 గజాలు ఇలా భూమి వచ్చినప్పుడు రైతులు ఏం చేశారు, ఒకటే బిట్ సింగిల్ బిట్ పెద్దది ఒకే చోట ఉంటే బాగుంటుంది, భవిష్యత్తులో కావాలంటే మన పిల్లలకి పంచుకోవడమో లేకుంటే సగం అమ్ముకోవడమో చేయొచ్చని ఉద్దేశంతో 1000 గజాలు 2000 గజాలు ఇలా పెద్ద బిట్టును ఒకే చోట తీసుకున్నారు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు సిఆర్డీఏ దగ్గరికి వెళ్ళి మేము మా పిల్లలకు పంచి ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఫ్లాట్ను విభజించండి అని, లేకుంటే కుమార్తెకి పెళ్లి చేయాలనుకుంటున్నాం సగం అమ్మేయాలనుకుంటున్నాం, లేదు దీంట్లో మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ఇంత భూమి అవసరం లేదు కాబట్టి మేము అమ్మాలనుకుంటున్నాం దీన్ని డివిజన్ చేయండి అంటే ఒక పెద్ద నిబంధనల బుక్ వాళ్ళ రైతుల ముందర వేసి అసలు అమరావతిలో మీరు తీసుకున్న ఫ్లాట్లను అది 1000 గజాలు కావచ్చు 2000 గజాలు కావచ్చు దాన్ని ఇక విభజించడం అన్నది నిబంధనలకు విరుద్ధం, కావాలంటే చూసుకోండి అని చెప్పి ఒక బుక్ పెడుతున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు ఒక రైతు 2000 గజాలు తీసుకొని ఉంటారు, దాన్ని ఏమీ చేసుకోలేడు అతను, పిల్లలకు పంచి ఇవ్వడానికి లేదు సగం అమ్ముకోవడానికి లేదు, అంటే ఏంటి ఇప్పుడు మొత్తానికి అమ్మేసుకొని అటు ఇటు వెళ్ళిపోవాలి. అలాంటి పరిస్థితిని సృష్టిస్తున్నారు. అంటే ఏ మాత్రమైనా ఆ రోజు రైతులు ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చారు, ఆ బుక్ అంతా నిబంధనలు రూల్స్ అవన్నీ చదువుకుంటున్నారు కదా, అంత నమ్మి భూములు ఇస్తే ఈ రోజు అమరావతి బ్యూటీ దెబ్బతింటుంది కాబట్టి ఫ్లాట్లను విభజించకూడదు అని చెప్తున్నారంటే ఇంక అక్కడ నుండి తరిమేయడం కదా. 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే వాళ్ళని సమర్థవంతంగా అక్కడ నుండి పంపించేశారు. ఇప్పుడు అక్కడున్న రైతుల్ని కూడా ఉండనివ్వడం లేదు. పైగా ఏం చెప్తున్నారు, మీరు ఎందుకు సార్ క్షేత్ర స్థాయిలో ఫ్లాట్లు ఇవ్వలేదంటే నారాయణ గారు సింపుల్ గా మేము ఇది ఏంటి మౌలిక సదుపాయాల కోసం తవ్వుతూ ఉంటాము, విద్యుత్ వైర్ల కోసం కావచ్చు డ్రైనేజ్ కోసం తవ్వుతూ ఉంటాం, ఆ తవ్విన మట్టి అవతల పడుతుందని మేము ఇవ్వలేదని చెప్తున్నారు. కానీ ఇది పెద్దలు కొట్టించదా? చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఇంటిని దాదాపు నిర్మించేసుకున్నారు కదా, అక్కడ కాలువలు తవ్వినప్పుడు పక్కన మట్టి పడదా? అంటే పెద్దలకు ఒక న్యాయం సామాన్యులకు ఒక న్యాయం అనేది ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమైపోతుంది.